ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. సో ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు, అడుగుపెట్టి ప్రతి స్థలము మీది అగునని. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడి మాటలు సెలవిస్తూ వచ్చాడనమాట. మనము ఈ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, దేవుడు ఎవరో, ఆయన ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడో కూడా అవన్నీ కూడా మరలా ఇశ్రాయేల్ ప్రజలకి గ్రాహ్యం కావటానికి దేవుడు మరలా అవి జ్ఞాపకం చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. మనం 11వ అధ్యాయం 1వ వచనం చదివితే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ కట్టడలు, విధులు, ఆజ్ఞలు మనం ఎల్లప్పుడూ గైకొంటూ వస్తామో, సో దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన ప్రజల విషయంలో ఎంతో మక్కువ చూపి వారి విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంత మాత్రమే కాదు, వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దారి మధ్యలో కూడా అంటే వారి జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అందుకే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు నువ్వు గైకొంటూ వచ్చావంటే తప్పకుండా మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం కూడా అది మీ దగ్గునట్లుగా నేను చేస్తానని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అనమాట. ఒకవేళ మీరు అలాగా ఉండని వారైతే గిన అంటే ఇక్కడ వాక్యంలో అదే రాయబడుతూ వచ్చిందంట. మనం 16వ వచనం చదివితే, మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి, లేనేడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. అంటే మనకి ఎలాంటి శాపం సంభవిస్తుందో కూడా దేవుడు తన వాక్యంలో బయలుపరుస్తూ వచ్చాడు. సో ఆకాశాన్నే మూసివేస్తానని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. దేవుడు ఎవరు? ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. సో ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం గైకొంటూ వచ్చినప్పుడు, వాటి ప్రకారం మనం అనుసరించి నడుచుకుంటూ వచ్చినప్పుడు, సో మన అడుగు పెట్టే ప్రతి స్థలం అది మనదగటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్త జనములను కూడా దేవుడు వెలగొడతానని సెలవిచ్చాడు. గొప్ప జనముల దేశంను మీరు స్వాధీనపరుచుకుంటారన్నాడు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీ దగును. అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూప్రటిస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడని యెహోవా మీరు అడుగుపెట్టి దేశం అంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. చూసారా ఎంత అమూల్యమైన ప్రశస్తమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ మన హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి మనము దేవుని అంటే దేవుని అనుసరించినట్లయితే దేవుడు మన జీవితంలో ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని చేయలేరు. అందుకే దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట, మీరు జాగ్రత్త పడుడి. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట, అడుగుపెట్టి ప్రతి స్థలం అంటే నువ్వు ఎక్కడున్నా కూడా నీ అడుగుల ఆశీర్వాదంగా దేవుడు చేయగలడనమాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదివితే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. సో దేవుడి ఆజ్ఞాపించిన వాటిని మనం గైకొంటూ వచ్చినప్పుడు అది ఎలాంటి ప్రదేశమైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి శాపము, ఎలాంటి దీవెన లేని ప్రాంతాలైనా దేవుడు సెలవిస్తే దాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడనమాట. దేవుడు సెలవిచ్చిన వాటిని మనం గైకొనటానికి మనం ముందుండాలి. కొన్నిసార్లు మనం దేవుడు అనుసరించిన దేవుడు చెప్పిన వాటిని చెయ్యము, జాగ్రత్త పడం. అయితే సమస్త విధములైన ఆశీర్వాదం కావాలని మనం కోరుకుంటాం. సో అలాగుంటే మనం ఆశీర్వాదాన్ని పొందలేం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదివితే, ప్రతి స్థలంలో
నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. సో దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి, మన అడుగుపెట్టి ప్రతి స్థలము మనదవ్వాలి అంటే దేవుడు మన జీవితంలో అది మన స్వంతం చేయాలంటే మోషే ఏ విధంగా వాటిని గైకొంటూ వచ్చాడో, మోషే చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వాళ్ళు అనుసరిస్తూ వచ్చారో, సో ఆ విధంగా మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు అడుగుపెట్టి ప్రతి స్థలం కూడా దేవుడు మనదగినట్లుగా చేస్తాడు. అంతేకాదు నువ్వు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ నీవు పనిచేస్తున్నా, సో ఎక్కడ నువ్వు బిజినెస్ చేస్తున్నా, నీ వ్యాపార రంగంలో నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడు. దేవుడు అంత గొప్పవాడు. అందుకే దేవుడు సెలవిస్తూ వచ్చాడు. మన ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే కింద వచనాల్లో రాయబడింది, గొప్ప జనముల దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, ఎందుకంటే అక్కడున్న సమస్త దేశంలో నేను వెళ్ళగొట్టి మీ బెదురు మీ భయాన్ని పుట్టిస్తాను. ఎప్పుడంటే దేవుని మనం మరవకుండా, సో దేవుని మనం సేవిస్తూ వచ్చినప్పుడు, జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు, మనం వాక్యంలో చదువుతాం, దేవుని యొక్క వాక్యంలో యెహోవాకు భయపడి ఆయనను మనము సేవిస్తూ వచ్చినప్పుడు, సో మనం కొన్నిసార్లు దేవునికి భయపడకుండా ఆయన సేవించాల్సిన విధానంలో మనం సేవించకుండా, జాగ్రత్త పడకుండా మనం ఉంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలని కోరుకోవడం అది పొరపాటు. సో దేవుని అనుసరిస్తూ వచ్చినప్పుడే, అందుకే సెలవిచ్చాడు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఎల్లప్పుడూ గైకొనాలని. దేవుడు చెప్పిన వాటిని మనం ఎల్లప్పుడూ చేయటానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడే దేవుడు మన జీవితంలో మనకు చేసిన వాగ్దానాలు ఆయన నెరవేర్చాడనమాట. మనం ఎక్కడ అడుగుపెట్టిన అడుగులు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఉదయకాలం దేవుడు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీ దగ్గర సెలవిచ్చాడు. నిత్యజీవపు మాటలు వింటున్న మనందరితో కూడా దేవుడి ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం ఎక్కడున్నా మన అడుగులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు చెప్పిన వాటిని ఎల్లప్పుడూ మనం గైకొనే వారంగా ఉండాలి. సో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీ దగ్గర సెలవిచ్చారు. ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి అడుగులు ఆశీర్వాదకరంగా చేయండి. ఎక్కడున్నా మరి ప్రభువా మీ యొక్క ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ప్రభు వారి జీవితంలో మీరు అనుగ్రహించి అన్ని విధాల కృప చూపుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.